అమ్మా 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 మాట్లాడు అమ్మా మాట్లాడమ్మా అమ్మా మాట్లాడు అమ్మా 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 స్వామియే 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 కాపాడండి స్వామి కాపాడండి. మిమ్మల్ని చూస్తుంటే గుళ్ళో దేవుణ్ణి చూసినట్టుంది స్వామి. మా అమ్మని మీరే కాపాడాలి స్వామి. ఏమైంది స్వామి? ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తేలేసింది స్వామి. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు స్వామి. పచ్చి గంగ కూడా గొంతు తీయట్లేదు స్వామి. రండి స్వామి, వచ్చి చూడండి స్వామి. రండి చూడండి స్వామి, చూడండి. యశోదమ్మ యశోదమ్మ చూడమ్మా, ఈ జగమంతా దుఃఖసాగరం. అలాంటి దుఃఖసాగరాన్ని దాటించే ఈ ఏకైక మంత్రం స్వామియే శరణం. నువ్వు మనసులో ఆ ధర్మశాస్త్రాన్ని తలుచుకుని ఈ మంత్రాన్ని స్మరించుకో. నిత్యం ఆనందంగా ఉండే ఆ కైలాసం వైకుంఠం నీకు ప్రాప్తిస్తాయి. అయ్యప్ప స్వామిని తలుచుకుంటే కైలాసం వైకుంఠం ప్రాప్తించడం ఏంటి స్వామి? మనం చివరి నిమిషంలో ఏ స్థితి కోరుకుంటామో మనలోని ఆత్మకు అదే స్థితి ప్రాప్తిస్తుంది. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. అందుకే హరిహరాంశ సంభూతుడైన శ్రీ ధర్మశాస్త్ర రూపుడైన ఆ అయ్యప్ప స్వామిని తలుచుకోవటం వలన కైలాసము వైకుంఠము రెండూ ప్రాప్తిస్తాయి. మాత, ఆ తులసి తీర్థం ఇవ్వండి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఆ యశోదమ్మ. అవును, యశోదమ్మ శరీరం మాత్రమే మరణించింది. భగత్ స్వరూపమైన ఆత్మకు మరణం లేదు. ఒక వస్త్రం చిరిగితే వేరొక వస్త్రం ఎలా మార్చుకుంటామో అలాగే మరణంతో ఆత్మ కూడా ఈ దేహాన్ని వదిలి మరొక దేహాన్ని పొందుతుంది. ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టి మరో జన్మలో దాని తగ్గ రూపంలో పుడతాం. అందుకే మనిషి యొక్క ముఖ్య లక్ష్యం ఈ జనన మరణ చక్రం నుండి తప్పించుకుని పునర్జన్మ లేకుండా ఆ భగవంతునిలో ఐక్యం అవ్వడమే. కాబట్టి యశోదమ్మ చివరి క్షణంలో ఆ అయ్యప్ప స్వామిని తలుచుకోవటం వలన వైకుంఠ కైలాసాన్ని పొందింది. ఇప్పుడు అక్కడ ఉన్నది మట్టిలో కలిసిపోయే యశోదమ్మ శరీరం మాత్రమే. ఆత్మలేని ఆ దేహాన్ని అయ్యప్ప మాల వేసుకున్న మనం దర్శించరాదు. శరణఘోష చెప్పండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. కదా గోపి, ఎక్కడ చచ్చోడా? ఏంటత్తయ్య? పొలానికి ఎరువుల కట్టలు పంపించమన్నాను, పంపించేశావా? పంపించేశాను అత్తయ్య. కూలీలకి కూలి డబ్బులు ఇమ్మన్నాను, ఇచ్చేసావా? చేశాను. అవును కాని భోంచేశావరా? చేసేసాను అత్తయ్య. ఆకలేస్తుంది అత్తయ్య, ఏమైనా పెట్టవా? అమ్మా, జగమంత
మొత్తం మార్చేసే బావా, చాలా స్మార్ట్గా ఉన్నావు బావా. అమ్మా నువ్వు వచ్చావంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు ఈ అమ్మని చూడాలనిపించిందిరా. అయ్యో లేదమ్మా, నేనెంత దూరంలో ఉన్నా కూడా ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ ఉంటాను. ప్రథమత్త బావ వచ్చింది అనకాపల్లి నుంచి కాదు, అమెరికా నుంచి. ఎప్పుడు తిన్నాడో ఏంటో, ఆకలేస్తుంది. నాకు కూడా వేస్తుంది అనుకో, ఏదో ఒకటి చేసి పెట్టమ్మా. అయ్యో నా మతిమండ, బిడ్డొచ్చిన ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాను. మనం స్నానం చేసిరా నాన్న, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతాను. అదరా అదే బావా, అందరిగా స్నానం చేసి రెడీ అయిపోయాం. ఏ మార్పు లేదురా, అలాగే ఉంది. మొత్తం నేనే సెట్ చేశాను బావా. లేవరా బావా, చిన్నప్పటి నుంచి ఊరు చూసి చూసి బోర్ కొట్టేస్తుంది బావా. ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళవా? తీసుకెళ్తాను. ముందు అమ్మని అమెరికా తీసుకెళ్ళాలి. చిన్నప్పటి నుంచి తను నా గురించి చాలా కష్టపడిద్దిరా. ఇక్కడి నుంచైనా అమ్మని చాలా సంతోషపెట్టాలరా. బావా, తో పాటు నన్ను కూడా తీసుకెళ్ళవా? రే, ఈ ఫేస్ కి అమెరికా అవసరం ఉంటావా? బావా, నాకంటే నలుగురు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ ఒక్క మాటకి నీకు వీసా రిజెక్ట్ చేస్తారా? బావా, నేను నీతో తిన్నాను కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఏరా నాన్న, స్నానం అయిందా? అయిందమ్మా. బావా, అమెరికాలో ఎక్కడ ఉంటావు? న్యూజెర్సీరా. ఇప్పుడు అమెరికా మన ఊరు అనుకుంటుందా? ఇదిగో నాన్న, తీసుకో. అమ్మా, ఏంట్రా? నాకు నువ్వు తప్పితే ఇంకెవరూ లేరమ్మా. నువ్విక్కడ, నేనక్కడ. ఒక పని చేద్దాం, నువ్వు నాతో కూడా అమెరికా వచ్చావంటే నేను చాలా సంతోషపడతాను. వద్దురా, ఈ ఇంట్లో ఉంటే మీ నాన్నగారు నాతోనే ఉన్నట్లు. ఆ ఊహే నువ్వు దూరంగా ఉన్నావన్న బాధను కూడా మరిపిస్తుంది. ఇక్కడ మనస్ఫూర్తిగా పలకరించే మనుషుల మధ్య మన ఊరి గుళ్ళో ఉన్న దేవుణ్ణి దర్శించుకోవడంలోనే ఎంతో ఆనందం ఉందిరా. ఇంకా ఎందుకమ్మా దేవుణ్ణి నమ్ముతావు? ఆ దేవుడి దర్శనానికి వెళ్తానే కదా నాన్న చెల్లెలు యాక్సిడెంట్ లో చనిపోయారు. నిజంగా దేవుడే ఉంటే ఆ యాక్సిడెంట్ ఆపొచ్చుగా. సర్లే, దేవుడి మీద కోపంతో రేపు నీ పుట్టినరోజు అన్న సంగతి మర్చిపోయావు. రేపు గుళ్ళో నీ పేరు మీద అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను రా. అమ్మా, రాను అని మాత్రం అనుకు. దేవుడి కోసం కాకపోయినా ఈ అమ్మ కోసమేనా రారా? సరే. స్వామియే శరణమయ్యప్ప. పాడ్యమే ద్వితీయ తదియ అష్టమి నవమి. శివయ్య స్వామి. చెప్పండి స్వామి. ఏ విధంగా చూసినా జానకి జాతకంలో
ఇప్పట్లో పెళ్లి గడియలు కనిపించడం లేదు. పెళ్లిడికొచ్చిన నా చెల్లెలు జానికి పెళ్లి ఇంకా చేయలేదని అందరూ అంటుంటే నాకు చాలా బాధగా ఉంది స్వామి. శివయ్య స్వామి, అంత అధైర్యపడితే ఎలా? నా చెల్లెలు జానికి ఎంతో అదృష్టవంతురాలని, మంచి వరుడు దొరుకుతాడని మీరే ఎన్నోసార్లు అన్నారు. ఈ పేదవానికి చెల్లెలుగా పుట్టడమేనా దాని అదృష్టం? కర్మఫలాన్ని ఎదించే శక్తి మనెవ్వరికీ లేదయ్యా. దానికి ఆ దయ్యమే పూనుకోవాలి. మీరు చెప్పినట్టే పోయిన సంవత్సరం అయ్యప్ప మాల వేసుకున్నాను. నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని ఈ సంవత్సరం కూడా అయ్యప్ప మాల వేసుకున్నాను స్వామి. సంతోషం స్వామి. వెళ్ళొస్తాను స్వామి. అలాగే స్వామి, ఏమి శరణం అయ్యప్ప. స్వామి, నేను కూడా మాలేసుకుంటాను స్వామి. తప్పకుండా స్వామి. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల వేసుకుంటే నువ్వు కోరుకున్నవన్నీ జరిగి తీరుతాయి. ఆ భగవంతుడే ఈ మాట మీతో చెప్పించారేమో స్వామి. అయ్యప్ప కరుణా కటాక్ష సిద్ధిరస్తు. ఉంటాను స్వామి. ఆశ్రయం శరణమయ్యప్ప. కర్పూర నీరాజనం సమర్పయామి. అమ్మా జానకి, ఈ రోజు 101 ప్రదక్షిణలు పూర్తయినట్టేనా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. స్వామి, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నా ఇలాంటి అమ్మాయినే నా ఇంటికి కోడలుగా తీసుకురా స్వామి. ప్రసాదం తీసుకోండి. ఏంట్రా? ఏంటి బా చూపు? కుంపసి ఎవరు పడ్డావా? అమెరికా 2 రోజులు ఒక్క నచ్చిందా నీకు? ఈ పర్యటనలో ఈ జానే నచ్చిందా? ఇన్నాళ్ళు ఎవరైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నవ్వుకునేవనరా, కానీ అది ఈ రోజు అనిపిస్తున్నాను రా. ఆ అమ్మాయితో ఎవరైనా సరే మాట్లాడాలరా. నీకెందుకు బావా? ఈ గోపిగాడు ఒక్కసారి స్కెచ్ చేశారంటే ఈ అమ్మాయి ఏంటి, ఏ అమ్మాయి అయినా
ఈ అమ్మాయి చిత్తంగా నువ్వు గురువాడు బావా హారతి తీసుకోండి స్వామి. స్వామి 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 మాల వేశారు, నియమాల గురించి చెప్పండి స్వామి. అలాగే స్వామి. స్వామి శరణమయ్యప్ప. ముందుగా ప్రాతకాలం బ్రహ్మముహూర్తాలు లేచి చన్నీటితో తలస్నానం చేసి భగవంతుణ్ణి ఆరాధించాలి. ప్రాతకాలం అంటే ఏంటి స్వామి? భగవంతుని అప్పుడే ఎందుకు ఆరాధించాలి? చూడండి స్వాములు, తెల్లవారటానికి 4 ఘడియల ముందు కాలాన్ని ప్రాతకాలం అంటారు. కాలమానం ప్రకారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయాన్ని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఆ సమయంలో చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు. ఆ సమయంలో దేవతలు, మహర్షులు, ఋషులు ఆకాశంలో సూర్యభగవానునికి స్వాగతం చెప్పే సమయం. ఆ సమయంలో ఎవరైతే మేల్కొని ఉంటారో, భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అర్చిస్తూ ఉంటారో వాళ్ళందరినీ చూసి దేవతలు, మహర్షులు, ఋషులు సంతోషంగా ఆశీర్వదిస్తారు. మాల వేసుకున్నా వేసుకోకపోయినా ఈ పద్ధతి పాటించడం చాలా మంచిది. గురుస్వామి గారు, మొదట గంధము, కుంకుమ, విభూది ఎందుకు ధరిస్తారు స్వామి? కుంకుమ, చందనం, విభూతికి చాలా ప్రాశస్త్యం ఉంది. అవేమీ లేకుండా ఎటువంటి పూజ, యజ్ఞము, ధ్యానము, తపస్సు ఆచరించినా అవి వ్యర్థం అవుతాయి. ముందుగా విభూతి గురించి తెలుసుకుందాం. విభూతి, దీన్ని భస్మం అని కూడా అంటారు. భా అంటే భత్సనం చేయడం, అంటే నశింప చేయడం. స్మా అంటే స్మరించడం, అంటే తలంచడం అన్నమాట. భస్మం మనలోని కామ, క్రోధాది అరిషడ్వర్గాలను నశింపచేసి నిరంతరం భగవంతుని తలంచేలా చేస్తుంది. మనలో నిద్రాణమై ఉన్న ఆత్మజ్ఞానాన్ని మేలుకొల్పే శక్తి విభూతికుంది. ఎందుకంటే ఈ విభూతిని పృథ్వీ, గోవు, జలం అనే త్రిశక్తులతో తయారు చేస్తారు. ఈ విభూతికి వైద్య శక్తి కూడా ఉంటుంది. ఎలాగంటే ఏకాదశి రుద్రులు భూలోకంలో ఏకాదశ మూలికలుగా జన్మించి ఏకాదశ హోమ ద్రవ్యాల రూపంలో తమని తాము సదాశివునికి అర్పించుకున్నారు. అందుకని యజ్ఞగుండంలోని భస్మానికి, అదే విభూతికి వైద్య శక్తి కూడా ఉంటుంది. మన ముక్కు కుడి రంధ్రంలోని నాడిని
పింగళ నాడి అంటారు. దీనికి అధిదేవతగా చతుర్ముఖుడైన బ్రహ్మ ఉంటాడు. ఎడమ రంధ్రంలోని నాడిని ఇడనాడి అంటారు. దీనికి అధిదేవతగా శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఈ రెండు నాడులు కలిసే చోట సుషుమ్న అనే నాడి ఉంటుంది. దీనినే అగ్నినాడి అని కూడా అంటారు. దీనికి అధినాయకుడుగా శివుడు ఉంటాడు. ఈ మూడు నాడులు కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. అది రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసే స్థానాన్ని త్రికూట స్థానము అంటారు. అట్టి పవిత్రమైన స్థానంలో బ్రహ్మ ప్రతిరూపమైన చందనాన్ని, విష్ణు ప్రతిరూపమైన కుంకుమను, శివుని ప్రతిరూపమైన విభూతిని ధరించడం వల్ల ఆదిశివకేశవుడు ఒక్కటేనన్న సత్యాన్ని అయ్యప్ప భక్తులు తెలియజేస్తున్నారు. గురుగారు, ఎటువంటి ఆహారం తీసుకోవాలో కొంచెం వివరించండి. మనం మాలలో ఉన్నా లేకపోయినా ఎల్లవేళలా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే శరీరాన్ని, మనసుని ప్రభావితం చేయగల శక్తి ఆహారానికి ఉంటుంది. సాత్విక ఆహారము వలన సత్వగుణము, రాజస ఆహారము వలన తమో గుణము కలుగుతుంది. సాత్విక ఆహారం అంటే పాలు, పండ్లు, ధాన్యము మొదలైనవి. వీటి వలన భగవంతుడు కూర్చిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇటువంటి శుద్ధమైన ఆహారాన్ని తీసుకుంటే ఇంద్రియాలు గ్రహణ శక్తిని పెంచుకుంటాయి. దాని వలన సాత్వికమైన భక్తిని సిద్ధింపచేయునని భగవద్గీత 14వ అధ్యాయంలో భగవానుడు చెప్పి ఉన్నాడు. రాజసాహారం అంటే అల్లం, ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు వగైరాలు. వీటితో కూడినటువంటి ఆహారం వలన నిగ్రహ శక్తి కోల్పోయి రజోగుణం కలిగి ధర్మానికి విరుద్ధంగా ఉండే సంకల్పాలను కలిగిస్తుంది. తద్వారా ఆశను పురిగొల్పి భౌతిక లాభాలను గురించిన ఆలోచనలు పెరిగి లోభమును బంధించును. తామస ఆహారం అంటే మాంసాహారం. ఈ ఆహారం ద్వారా తామస గుణములు కలుగును. ఈ గుణము ధర్మానికి విరుద్ధంగా నడిచేలా చేస్తుంది. సత్యోపదేశాలు విననీయదు. ఒకవేళ విన్నా ఆచరణలో పెట్టనీయకుండా చేసి మోహంతో బంధిస్తుంది. అంటే నేను, నాది, నావారు అనే అహంకారాన్ని వృద్ధి చేసి మనస్సును చెడు కార్యాలకు పురిగొల్పుతుంది. కనుక సాత్విక ఆహారమే దీక్షను విజయవంతం చేస్తుంది. అలా భక్తుడు సన్నీటితో తలస్నానము, దేవతార్చన, సాత్విక ఆహారముతో ఏకభుక్తము, భూశయనము, పాదరక్షలు లేకుండా ఉంటూ బ్రహ్మచర్యమును అవలంబించి పూజిస్తే తప్పకుండా ఆ దేవుడి కటాక్షం సంప్రాప్తిస్తుంది.
ఏంటి? ఇలా మాట చెప్పాలి. వస్తున్నా. అది ఊచూరు గుడి కదా, అక్కడికి ఒక పెద్ద బాబా వచ్చాడు. అతను చాలా నియమాలు తెలుసు. అటుగా నన్ను చూసి గోపి ఎలా పిలిచి, నేను జానకి దర్శన భాగ్యం కలిగించడానికి వచ్చాను, నువ్వు అర్జెంట్గా తీసుకున్నాను చెప్పాడు. నిజమా? ఒట్టు. అయితే పదా. ఇంటికి బాబా గారు ఎక్కడున్నారు? లోపల ఎడం పక్క. ఆయన అడిగితే అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తాడు కదా. మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో. ఎక్కడున్నాడు ఈయన? ఎవ్వరు కనిపించరే. హాయ్. నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏ బాబా లేడు. నేనే మా గోపి గారితో అలా చెప్పించాను. ఎందుకు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో. నువ్వు నాకు నచ్చావు. నువ్వు అంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. చూడండి, మీకు నచ్చిన ప్రతి వ్యక్తికి మీరు నచ్చుతారనుకోవడం చాలా తప్పు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. హలో. ముందు ఆ గోపిగాడి సంగతి చూడాలి. పెద్దవా ఎంత మాయ చేశాడు నన్ను. ఇంకొకసారి ట్రై చేస్తే తప్పే ఉంది. ట్రై చేస్తూనే ఉంటాను. దట్స్ మై క్యారెక్టర్. తెలుసుమా కులసేనా? లోపల పెట్టు స్వామి. చూడ్డానికి లక్ష్మీదేవిలో ఉన్నావు. నీ పేరేంటమ్మా? జానకి. చాలా మంచి పేరు. ఎవరమ్మా ఇవమ్మా నువ్వు? నేను శివయ్య చెల్లెల్నండి. ఓ, నా శివయ్యకి ఇంత పెద్ద చెల్లెలుందని నాకు తెలియదే. మదన్. ఏంటమ్మా? ఏంటమ్మా? వీడు మా అబ్బాయి మదన్. చాలా పెద్ద చదువు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికాలో ఉంటున్నా వీడికి ఈ అమ్మ అంటే చాలా ప్రేమ. చూడమ్మా జానకి, వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రాకూడదు? సరేనమ్మా. ప్రసాదం తీసుకోమ్మా. ఆయుష్మాన్ భవ. వెళ్ళొస్తామమ్మా. అలాగే అమ్మా. మదన్, భోజనానికి రారా? వస్తున్నా. త్వరగా పెట్టమ్మా. నిన్ను విషయం అడగాలరా. అంతకన్నా ముందు నేనే నీకు విషయం చెప్పాలి. ఏంటి నాన్న? అది అది పర్వాలేదు చెప్పరా. అమ్మా, నిన్న మనం గుళ్ళో చూసామే జానకి అని. ఆ అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏంటి? ఆ పిల్లకేరా లక్షణమైన పిల్ల. Thank God. ఇంటికి కోడలుగా వెళ్తుందో గాని ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుంది. మనీలో ఎందుకు కలకలాడకూడదు? మదన్, నా మనసులో ఉన్నమాటే నువ్వే చెప్పావు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉందిరా. బావా రారా. బాబాయ్, అయితే ఇంకే అత్తయ్యకి ఏ బాధ ఉండదు. ఇద్దరు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. మంచి మాట చెప్పావా గోపి. చాలేరా. అత్త అప్పుడే చేసుకుంటున్నావా? నాకు కూడా కొంచెం అన్నం పెట్టత్తా. ఇంత చాలా? ఇంత చాలు. ఓకే, సరిపోతుందా? ఊరుకోరా. నీది బాగా పెద్ద చెయ్యి బావా. అత్త నువ్వు కూడా చెయ్యి.
ఇదేంట గొంగుర పచ్చడా? ఇప్పుడు చూడు ఎర్రగా తీస్తాను. థాంక్స్ బావ. దాంట్లో ఇది కూడా కలుపు తింటారా, బాగుంటుంది. తీర్థం తీసుకోండి స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. అందరూ పాద నమస్కారం చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అలా చూస్తారేమిటి స్వామి? కన్యస్వామికి పాద నమస్కారం చేయండి. అలా నిలబడిపోయారా స్వామి? కన్యస్వామికి పాద నమస్కారం చేయండి. నేను అతనికి పాద నమస్కారం చేయాలా? అతను సూర్యుడు, అంటరానివాడు. నేను సద్బ్రాహ్మణ కులంలో పుట్టిన ఉత్తముడు. నేను అతని కాలు ముట్టుకోవడం ఏంటి? చతుర్వర్ణ మమాస్మష్టం గుణకర్మణి విభాగిని జన్మతా జయహే శూద్ర గుణకర్మనే జాయతే ద్విజ. గుణమును చేసే కర్మను బట్టి భగవంతుడు 4 వర్ణాలు సృష్టించాడు. పుట్టుకతో ప్రతి ఒక్కరూ శూద్రులుగానే పుడతారని, కర్మను బట్టి బ్రాహ్మణుడు అవుతాడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పలేదా? అంతేగాని బ్రాహ్మణుడి కడుపున పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. నువ్వు పాదాభివందనం చేసేది అతనిలో కొలువై ఉన్న ఆ దేవదేవుడైన అయ్యప్ప స్వామికి. నన్ను క్షమించండి స్వామి, అహంకారంతో అలా మాట్లాడాను. నన్ను మన్నించండి. స్వామి శరణం. మన్నించమని అడగడం మానవత్వం అయితే మన్నించడమే దైవత్వం. స్వామి శరణమయ్యప్ప. నేను కూడా పరిపూజ చేసి కొంతమందికి భిక్ష పెడదామనుకున్నాను. ఈ కులం తక్కువ వాడింటికి వస్తారో రారో అని సందేహించాను. గురుస్వామి గారు నాలో ఉన్న అనుమానాన్ని తొలగించారు. నిజంగా దేవుళ్ళ కనిపిస్తున్నారు. శాంతము సమానత్వమే తప్ప అయ్యప్ప స్వాముల మధ్య ఎటువంటి భేదము ఉండదు. ఈ విషయం వెంటనే గురుస్వామి చెప్దామండి. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. రేపు మా ఇంట్లో పరిపూజ జరిపించి భిక్ష పెట్టాలనుకుంటున్నాను. మీరే దగ్గరుండి అన్నీ జరిపించాలి స్వామి. తప్పకుండా స్వామి. నిత్యం అయ్యప్ప దీక్షతో ఆ శబరీశుని లీలలను, సనాతన ధర్మాన్ని ఊరూరా ప్రచారం చేస్తూ దీక్షలోని ధర్మ సూక్ష్మాన్ని ప్రవచనం చేసి దైవ సంభూతుడైన చంద్రగురు స్వామి రేపు మన ఊరికి వస్తున్నారు. స్వామిని చూస్తుంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామిని చూసినట్లుంటుంది. వారిని కూడా తీసుకొని వస్తాను. ధన్యుడు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. మాత, లోపల పెట్లో డబ్బులున్నాయి, తీసుకురండి. జానకి, అమ్మా జానకి, ఇలా రామ్మా. వస్తున్నా. ఏంటిదినా? చూడమ్మా జానకి, రేపు మన ఇంట్లో అయ్యప్ప పరిపూజ చేసి స్వాములందరికీ భిక్ష పెట్టాలనుకుంటున్నాను. గురుస్వామి గారి దగ్గరుండి అన్నీ సవ్యంగా జరిపిస్తా అన్నారు. ఇలాగైనా ఆ దేవుడికి మన మీద కరుణ కలిగి నీకు పెళ్ళయ్యేలా చూస్తాడేమో. జానకి,
ఆ పెట్లో డబ్బులున్నాయమ్మా, తీసుకురా అమ్మా. బజార్కి వెళ్ళి పూజకి సామాన్లన్నీ తీసుకొస్తానమ్మా. సరే స్వామి. సరిగ్గా వెతుకమ్మా. అంతా వెతికాను స్వామి, ఎక్కడే కనబడట్లేదు. అయ్యో, ఈ పెట్టిలో డబ్బులు పెట్టానే, అవి కనిపించకపోతే ఎలా? ఏమిటి గత్యంతరం? మీ పెళ్లి జరగాలని ఎంతో నిష్ఠతో అయ్యప్ప దీక్ష తీసుకుని అది పూజ పెట్టుకున్నానే. రేపు ఇంటికి వచ్చే స్వామికి ఏం చెప్పాలి, ఎలా చెయ్యాలి? స్వామి, నాలాంటి పేదవాడు నిన్ను పూజించుకునే అదృష్టం లేదా స్వామి? ఇక నేను ఎందుకు బతకాలి? ఈ పూజకి నాశకులని జీవితం నాకొద్దు స్వామి, నాకొద్దు, నాకొద్దు. నాలాంటి పేదవాడు నిన్ను పూజించుకునే అదృష్టం లేదా స్వామి? ధర్మశాస్త్రకు అభివందనములు. నేను ఏ విధంగా మీకు సేవ చేసి తరించగలను ఆదేశించండి దేవదేవా. దేవేంద్ర, భూలోకములో నా భక్తుడైన శివయ్య నా యందు అచంచల విశ్వాసముతో మాల ధరించి శోకించుచున్నాడు. అట్టి భక్తుడి శోక విమోచనం గావించుటయే కదా నా విధి. దేవేంద్ర, అలనాడు నా మాతృమూర్తి అవసరార్థం పులిగా మారి నా వాహనమై తరించావు. ఈనాడు నా భక్తుడికి సహాయం చేసి తరించు. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను స్వామి. ధన్యోస్మి. జానకి, 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 రామ్మా రా. చూడమ్మా జానకి, నా పేరు మీకెలా తెలుసు? నాకు అన్ని విషయాలు తెలుసు. మీ అన్నయ్య శివయ్యే చెప్పేవాడు. నీ కళ్యాణం కోసం చేస్తున్న అయ్యప్ప దీక్ష గురించి కూడా చెప్పేవాడు. ఇదిగో ఈ ధనాన్ని స్వీకరించు. ఇది ఒకసారి అవసరం అంటే మీ అన్నయ్య శివయ్యే ఇచ్చాడు. ఇది తిరిగిచ్చి వెళదామని ఇచ్చాను. ఆశీర్వదించండి. కళ్యాణం వస్తాను. కళ్యాణం
స్వామి మీరు దాచిపెట్టిన డబ్బు మీరెవరికో ఇచ్చారని తిరిగి ఇచ్చారు ఓ పూజారి గారు. ఇదిగో స్వామి. నేనిచ్చానని నీకిచ్చారా? ఎవరు ఎవరా పూజారి? స్వామి స్వామి ఏడమ్మా? లే స్వామి, ఇక్కడే ఇచ్చాడు ఇందాక. ఇప్పుడే ఇచ్చాడు, అంతలోనే దేవుళ్ళ మాయమైపోయాడే. ఏమైపోయారు? స్వామి స్వామి స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే 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 స్వామియే. చూడండి స్వాములు, శ్రీ మహావిష్ణువు నివాసం వైకుంఠమని, సదాశివుని నివాసం కైలాసమని, అయ్యప్ప స్వామి నివాసం శబరి అని మనకు తెలుసు. కానీ భగవంతుడు నిజమైన భక్తుని హృదయంలోనే నివాసి అయి ఉంటాడు. భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి యుగంలోనూ ఓ ధర్మం ఉంటుంది. కృతయుగ ధర్మం తపస్సు, త్రేతాయుగ ధర్మం జ్ఞానం, ద్వాపరయుగ ధర్మం యజ్ఞం, కలియుగ ధర్మం భగవన్నామస్మరణే. అందుకే కలియుగ దైవమైన అయ్యప్ప స్వామికి శరణు ఘోష చేసిన, భజనలు చేసిన స్వామియే శరణమయ్యప్ప. ప్రీతి చెంది మన అభిష్టాలను నెరవేరుస్తారు. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అంతేకాదు స్వాములు, అయ్యప్ప స్వామికి అష్టాభిషేకాలన్నా చాలా ప్రీతి. ఈ అష్టాభిషేకాల వలన భక్తుని సమస్త అపరాధములు తొలగిపోతాయి.
నమస్కారం అమ్మా. నమస్తే. మాత, మీరు మా ఇంటికా? రండి, దయచేయండి. కూర్చోండమ్మా. జానకి, కాఫీ తీసుకురామ్మా. నమస్కారం అండి. నమస్కారం. శివయ్య స్వామి, మీ చెల్లెలు నన్ను మీ ఇంటికి వచ్చేలా చేస్తుందయ్యా. అదే మీ చెల్లెలు జానకిని మొన్న గుళ్ళో చూశాం. మహాలక్ష్మిలా ఉంది. మీ చెల్లెల్ని మా ఇంటికి కోడలుగా పంపించమని అడగడానికి వచ్చాను. గోపి, వీడే మా అబ్బాయి మగన్. బాగున్నాడమ్మా. చాలా సంతోషం స్వామి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మీ చెల్లెలు జానకిని చాలా ఇష్టపడుతున్నాడు. కానీ ఏంటి శివయ్య ఆలోచిస్తున్నావు? కట్న కానుకల గురించేనా? నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. ఇవ్వు. అమ్మా, కాఫీ. నీ పెళ్లి కొట్టుకుంటే చాలు. మిగతా ఏర్పాట్లన్నీ ఏం చేస్తాను. చాలా సంతోషం అమ్మా. ఈ కళ నిజమా తెలియడం లేదమ్మా. ఆ హరిహరి పుత్రుడు అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఇలా పంపించాడేమమ్మా. గుళ్ళో పూజారి గారు అన్నట్టు నా చెల్లెలు నిజంగా అదృష్టవంతురాలు. మంచి ముహూర్తం చూసి నాకున్నంతలో ఘనంగా పెళ్లి జరిపిస్తానమ్మా. నిన్నే వెళ్ళానా? మంచిదమ్మా. నమస్తే. నమస్తే స్వామి. స్వామి, నీ లీలలు ఎన్నాళ్ళు చెబితే విన్నాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. ఎప్పటికీ నీ నామస్మరణం మర్చిపోను స్వామి, మర్చిపోను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హాయ్. ఇప్పుడైనా నేను నీతో మాట్లాడొచ్చా? నిన్ను మొదటిసారి నేను గుళ్ళో చూసినప్పుడే నువ్వంటే నేను చాలా ఇష్టపడ్డాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ టైం నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు చాలా సాఫ్ట్గా రిజెక్ట్ చేసావు. అలా సాఫ్ట్గా రిజెక్ట్ చేసిన పద్ధతి నాకు చాలా నచ్చింది. అందుకే మా అమ్మని మీ అన్నయ్యని ఒప్పించాను. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సింది నువ్వు నేను. నీ నిర్ణయం తెలుసుకుందాం వచ్చాను. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమని మాటల్లోనే చెప్పాలా? నా కళ్ళు చెప్పడం లేదా? మీరు నన్ను ఇష్టపడినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. అసలు ఇదంతా ఆ దేవుడికి నేను చేసిన పూజా ఫలితం. అందుకే ఈరోజు ఈ గుళ్ళో 1000 దీపాలు వెలిగిస్తానని మొక్కుకున్నాను. వాట్ ఇస్ దిస్? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? చూడు జానకి, ముందు నీకు నా గురించి పూర్తిగా తెలియాలి. నేను ఈరోజు ఇలా సక్సెస్ అవడానికి కారణం నేనే. నేను నమ్మేది నాలోని పట్టుదలను, కమిట్మెంట్ని, హార్డ్ వర్క్. అంతేగాని నేనేం చేసినా అంతా దేవుడి దయ అనుకునేంత పిచ్చివాడిని కాదు. అసలు మనిషి తన బలహీనతలను వేరే వాళ్ళ మీద వేయడానికి దేవుడు సృష్టించాడు. అసలు నేను ఏమీ చేయలేను, అంతా దేవుడే చేస్తాడు అనుకోవటం తెలివి తక్కుతాను. అంతేకాదు తిరిగితనం, సోమర్తనం. అలా నేను బతకలేదు. మన పెళ్ళైన తర్వాత నువ్వు అలా బతకడానికి నేను ఇష్టపడ్డాను. అమ్మా జానకి, ప్రాక్టికల్గా ఆలోచించు. ఈ గుళ్ళు, దేవుళ్ళు అన్నీ మర్చిపో. ఎన్ని మాటలు మాట్లాడినా మీరంటే గౌరవంతో
విన్నాను. మీరన్నారే పెళ్లి తర్వాత నేను మీలా మారాలని. అది నా వల్ల కాదు. మీకు విషయం తెలుసా? దేవుడి మీద నమ్మకమే మనిషిని సరైన దారిలో పెడుతుంది. ఏది తప్పో ఏది ఒప్పో చెప్తుంది. నా దృష్టిలో దేవుణ్ణి నమ్మని మనిషి అసలు మనిషే కాదు. మీరు చాలా సక్సెస్ అయ్యానన్నారు కదా, దానికి కారణం నేనే అన్నారు. మీ దృష్టిలో సక్సెస్ అంటే డబ్బుతో సంతోషాన్ని కొనడమేనా? నాకు మాత్రం దైవానుగ్రహమే సంతోషం. అసలు ఈ దైవ ప్రేరణ లేనిది మనిషి ఏ విజయాన్ని సాధించలేడు. అది మీరు గ్రహించక తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నారు. చూడటానికి నువ్వు నాతో కలిసి ఉండాలి అంటే ఆ దేవుణ్ణి మర్చిపోవాలి. అలా అయితేనే మన పెళ్లి జరుగుతుంది. దేవుడి మీద నమ్మకం లేని వాడితో జరిగే ఈ పెళ్లి నాకు అవసరం లేదు. నీలాంటి వాడితో నేను కలిసి బ్రతకలేదు. నువ్వు నీ గురించి ముందే చెప్పి చాలా మంచి చేశావు. మన పెళ్లి విషయం మర్చిపోదాం. వస్తా. అమ్మా, ఇద్దరు జాతకాలు చిలకాయ భూమికిలా కలిసిపోయి ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తర్వాత. అదిగో అబ్బాయి గారు కూడా సమయానికి వచ్చేసారు. సమయానికి వచ్చావురా? ఇప్పుడే నీ జాతకం జానకి జాతకం పంతులు గారికి చూపించానురా. మీ ఇద్దరు జాతకాలు బాగా కలిశాయి. వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉందన్నారు. ఈ విషయం వెంటనే శివయ్య కబురు పెట్టు. వద్దమ్మా, నీ పెళ్లి జరగదు. ఏంట్రా? ఎందుకని? ఏం జరిగింది? జానకి నేనంటే ఇష్టం లేదమ్మా అని జానకి చెప్పిందా? అవును, జానకి చాలా పాతకాల మనిషి అమ్మా. ఎప్పుడు చూసిన పూజలు పునస్కారాలు తప్ప వేరే ధ్యాస లేదు. అరే, ప్రతి చిన్న విషయానికి దేవుడు నమ్ముతుంది. నేను నా తెలివితేటలు నమ్ముతాను, అంతేగాని గాలిలో దీపం పెట్టి నువ్వే దిక్కు దేవుడా అని తపస్సు చేయను. అమ్మా, నాకు జానకి మధ్య చాలా దూరం ఉందమ్మా. ఆ దూరం చూపించిందే. దేవుని నమ్ముకోవడం మంచి గుణమేగా. దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. చూడు మదన్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. జానకి మన ఇంటి కోడలుగా రావాలి. అప్పటిదాకా నాతో మాట్లాడుకో. అమ్మా అమ్మా అని కూడా పిలవద్దు. నేను జానకిని మర్చిపోలేకపోతున్నాను. నాకు జానకి కాదు. దేవుడి మీద నమ్మకం లేని వాడితో దేవుడి మీద నమ్మకం లేని నాకు అవసరం లేదు. ఈ పెళ్లి నాకు అవసరం. మన పెళ్లి విషయం మర్చిపోదాం. మన పెళ్లి విషయం ఎలాగైనా కావాలి. జానకిని పెళ్లి చేసుకుని ఆ అమ్మని సంతోషపెట్టాను. జానకి మన ఇంటి కోడలుగా రావాలి. జానకి మన ఇంటి కోడలుగా మాట్లాడు. అప్పటిదాకా నాకు మాట్లాడు. అమ్మ అని కూడా పిలవద్దు. అమ్మ అని కూడా పిలవద్దు. ఏదో ఒకటి చేసి జానకిని పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాం. నీ ప్రాబ్లం ఏంటి? జానకిని పెళ్లి చేసుకుని అమ్మని సంతోష పెట్టాలి, అంతే కదా? అంతే. నేను అంత బిల్లుగంటావేంట్రా? యువతలు పిచ్చెక్కిపోతా. పోతుందా? ఒక మంచి ఐడియా చెప్పనా? దాంతో జానకి నీ దగ్గరకు వచ్చి, మదన, నా మనసులో నీకు తప్ప ఎవరికి చూడలేదు అని చెప్పేస్తుంది. అదే మరి అలాంటి ఐడియా ఏదో చెప్పరా, చస్తావే. సింపుల్ బావా. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మవనే కదా జానకి నొద్దండి. అవును, నువ్వే మహాభక్తులు తెలిస్తే లేదురా, నేను ఎంత భక్తులని చెప్పినా ఆ జానకి నమ్మదు.
కానీ నమ్మించాలి. ఎలాగంటే ఇలా నువ్వు కూడా అలా అయ్యప్ప మాల వేసుకొని మహాభక్తుల్లా నటించు. ఇంపాసిబుల్. నేను అయ్యప్ప మాల వేసుకోవడం ఏంటి? బావా నేను నటించమని అంటున్నాను. రేపు జానకితో పెళ్ళిందనుకో నీకు నచ్చినట్టుగా ఉంటుంది. చేస్తాను, ఏమైనా చేస్తాను. అమ్మ కోసం, జాని కోసం చేస్తాను. అయితే రేపు మన నాటకం ప్రారంభిద్దాం. స్వామిని తగ్గతో అయ్యప్ప జానకొద్దా స్వామి అయ్యప్ప స్వామియే 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 దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడికి ఎందుకు రావాలి స్వామి? చూడండి స్వాములు, గుడికి వచ్చే భక్తులు 4 రకాలుగా ఉంటారని భగవద్గీత చెప్తోంది. కొందరు భక్తులు భగవంతుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో వస్తారు. కొందరు భక్తులు గుడికి రాకపోతే ఏమవుతుందో అన్న భయంతో వస్తారు. ఇంకొందరు స్వామి నా ఈ కోరిక తీరిస్తే నీకు ఈ కానుక సమర్పిస్తాను అని వేడుకోవడానికి వస్తారు. కానీ నిజమైన భక్తులు మాత్రం ఇంత అద్భుతమైన సృష్టినిచ్చిన ఆ దేవదేవుని సాక్షాత్కరింపజేసుకోవడానికి వస్తాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే స్వామియే! స్వామి శరణం. నన్ను క్షమించండి స్వామి. ఆ దేవదేవుని గురించి అల్పుడనై అజ్ఞానమైన మాటలు మాట్లాడాను. ఆ అయ్యప్ప స్వామి నా కళలోకి వచ్చి నా కళ్ళు తెరిపించాడు. ఈ సృష్టి మొత్తంలో భగవంతుడు ఎలా విస్తరించి ఉన్నాడో నాకు తెలియజెప్పాడు. ఇంకా ఆ దివ్యమంగళ రూపం నా కళల్లో మెదులుతూనే ఉంది. స్వామి, నేను అజ్ఞానంతో మీతో మాట్లాడిన మాటలకు నన్ను క్షమించి ఆ శబరిగిరీసును దర్శించుకునే భాగ్యం కల్పించండి. మీరే నాకు మాలధారం చేయాలి. చూడు మదన్ స్వామి, నాస్తికుడైనా ఆస్తికుడైనా భగవంతుని దృష్టిలో ఇద్దరూ సమానమే. పంచభూతాలైన భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు అందరికీ సమానమే. కానీ కొందరు అజ్ఞానంతో ఇంద్రియాల తృప్తి కోసం జీవనం సాగిస్తున్నారు. మనిషి తనలో ఉన్న కామ క్రోధాదులతో పేదవాడు ధనవంతుడు అన్న వ్యత్యాసాన్ని సృష్టించాడు. అందుకే వీటన్నింటినీ వదిలి భక్తులు భగవంతుడితో తన నిజమైన సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మీలో ఈ మార్పు రావడం నిజంగా సంతోషించదగ్గ పరిణామం. రేపు ఉదయమే నీకు మాలధారణ చేస్తాను. స్వామి, నన్ను ఆశీర్వాదం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి, ఈ రోజు నుంచి నీ దీక్ష మొదలైంది. నియమ నిబంధనలతో అయ్యప్పను అర్చించు. ఆ శబరిగిరీశుడి కరుణ నీపై ఉంటుంది. స్వామి స్వామి అందరికీ పాదనమస్కారం చేయండి. ఇదొకటిగా వేసుకున్నాక తప్పదు కదా. నీకుందే చెప్తా. తృప్తిగా ఉందా? ఏరా, నేను అక్కడ అందరి కాళ్ళు మొక్కుతుంటే నన్ను చూసి ఇవి అని పలికిస్తావా? బావా, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఏరా ఒరే అని కొనకూడదు. స్వామి స్వామి అని గౌరవించేస్తారా? నువ్వు ఇలాగే పీక నొప్పితే జాగ్రత్త నీ పెళ్లి కూడా చూడలేను. ఒరే సన్యాసిరా, ఈ డ్రెస్ ఏంటి, ఈ నామాలేంటి, ఇదిగో ఈ పూసలేంటి, కంపరంగా ఉంది. ఎన్ని రోజులు బావా? జానకితో నీ పెళ్ళైనంత వరకు
జానకి, అత్తయ్యకి ఇక నీ నట విశ్వరూపం చూపించు. అది అది స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మనవదన బావే రాత్రి కళ్ళు అయ్యప్ప స్వామి పంపించారంట. ఇప్పటి నుంచి ఆ దేవుని పేరు తప్ప ఇంకొక మాట పలకడం లేదు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఇన్ని రోజులుగా నేను చేస్తున్న పూజలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద వరాన్ని ఇచ్చావా స్వామి? నీ జన్మ ధన్యమైంది స్వామి. మా అబ్బాయి నోటితో నీ నామాన్ని ఉచ్చరించడం కంటే ఇంకేం కావాలి స్వామి? ఇంకేం కావాలి? అవునత్తయ్య, అందరూ బావను చూసి ఆశ్చర్యపోతున్నారు. బావ మాత్రం దీక్షను సరైన విధంగా చేయడానికి గుళ్ళోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. అత్తయ్య, నువ్వేం కంగారు పడకత్తయ్య, అన్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను. పదవా? క్షమించండి స్వామి, పదండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఇంకా నా వల్ల కాదు ఎలా చేయటం. అరే, అసలు ఇన్ని రూల్స్ తో మనిషి ఎలాగరా బతుకుతాడు? ఉదయం 4 గంటలకు లేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేసి మధ్యాహ్నం గుప్పిడంత అన్నంతో ఆ రోజు మొత్తం గడపాలి. మళ్ళీ రాత్రికి పిచ్చి పాటలు భజనలు. ఇక నా వల్ల కాదు బాబోయ్. సరే బావా, క్షమించండి స్వామి. నువ్వే నన్ను క్షమించు. నేనేమన్నా నిజంగా స్వామినా? నువ్వు నాటకమే ఆడుతున్నావు, నేను సీరియస్ గా చెప్పాను. సరే, ఇప్పుడు ఈ నాటకం ఇదంతా అబద్ధం అని చెప్తాం. ఇప్పటికే జానకి విషయంలో అత్తయ్య చాలా బాధపడింది. తెలిస్తే ఒకసారి అత్తయ్య పరిస్థితి ఇంత చేసినా కూడా జానకి నాతో ఒక్క ముక్క మాట్లాడలేదా? అసలు జానకి ఇదంతా నమ్ముతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. నాటకాన్ని గుడి నుంచి డైరెక్ట్ గా జానకి నచ్చట. స్వామి శరణం. స్వామి, జానకి జరిగిందంతా చెప్పింది. చాలా బాధ వేసింది. మీరు మాల వేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను. కానీ జానకి మాత్రం మీలో మార్పుని నమ్మడం లేదు. అయ్యప్ప స్వామి మీద విశ్వాసంతో ఈ దీక్షను పూర్తి చేయి. అంతా అయ్యప్ప స్వామి చూసుకుంటాడు. స్వామి స్వామి, నా దీక్ష పూర్తి చేయడానికి మీ సహాయం కావాలి. మొదటిసారి మాలేసుకోవటం వల్ల కొత్తగాను కాస్త ఇబ్బందిగా ఉంది. నేను మీతో పాటే మీ ఇంటికొచ్చి మీతోనే దీక్ష పూర్తి చేస్తాను. తప్పకుండా. నిజంగా మీరు నాకు ఆ దేవుళ్లాగే కనిపిస్తున్నారు. స్వామి సార్, స్వామి శరణమయ్యప్ప. వదిన, ఇవాళ పువ్వులన్నీ చాలా పెద్ద మాల వస్తుంది అనుకుంటా. అక్కడ కూర్చొని మాల కడదామా? సరే. స్వామి, ఈ స్వామి కూడా మన ఇంట్లో ఉండే స్వాములతో ఉండి పూజ చేస్తాడమ్మా.
అది కాదు స్వామి, నేను చెప్పే చూడమ్మా, మాల వేసుకున్న ప్రతి స్వామి సాక్షాత్ అయ్యప్ప స్వామి అని గురుస్వామి గారు చెప్పారు. నీ కోపాన్ని పక్కన పెట్టి ఏర్పాట్లు చూడమ్మా. సరే స్వామి. మీరు రెండు స్వామి. అలాగే. స్వామి, ఇదే పూజ గది. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే స్వామి. మై స్వీట్ డార్లింగ్ జానకి, నీ నోటితోనే నువ్వు లేకుండా నేను లేను అనిపిస్తాను. నీ ఇంటిలోకి ప్రవేశించిన నేను నీ హృదయంలోకి ప్రవేశించలేనా? స్వామి శరణమయ్యప్ప. స్వామి, అప్పుడే స్నానం చేసి పూజ చేస్తున్నారా స్వామి? ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు స్వామివారికి పూజ చేయాలని ఆత్రంతో రాత్రంతా నిద్రే పట్టలేదు. అందుకే స్నానం చేసి పూజ చేస్తున్నాను. దేవదేవుడైన అయ్యప్ప స్వామి మీద ఎంత భక్తి ఉన్న మీరు మాతో ఉండడం నిజంగా మా అదృష్టం. మేము కూడా స్నానం చేసి వస్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వాములు స్వాములు భిక్ష తీసుకునే ముందు అయ్యప్ప స్వామిని ఒక్కసారి ప్రార్థించుకున్నాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యో, ఏమీ కప్పుకోకుండా పడుకున్నారే స్వామి. స్వామి, మదన్ స్వామి,
ఏమీ లేకుండా ఇలా పడుకుంటే రేపు జలుబు జ్వరం వచ్చి మీ ఆరోగ్యం పాడైపోవచ్చు. ఈ దుప్పటి కప్పుకోండి. పర్వాలేదండి. సర్వరోగ నివారణి ధన్వంతరమూర్తి అయిన ఆ అయ్యప్ప స్వామిని తలుచుకుంటే ఏమీ కాదు. ఆ రోజు గుండె నేనన్న మాటలకి నన్ను క్షమించండి. క్షమించటానికి నేనెవరిని? అంతా అయ్యప్పే చూసుకుంటాడు. స్వామి శరణమయ్యప్ప. మీలో ఇంత భక్తి ఉందన్న విషయం తెలీదు. మీకు ఈ దీక్షలో, ఆ శబరి యాత్రలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని, మీకంతా మంచి జరగాలని ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీసుకోండి. నమ్మేసిందిరా, పిచ్చి జానికి నమ్మేసింది. జానికి ఒక్కతే కదరా, అమ్మ, ఆ గురుస్వామి, శివయ్య అందరూ నమ్మేశారు. ఈ నాటకాన్ని చివరి దాకా కొనసాగించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత నా రూటుకి తెచ్చుకుంటాను. ఎస్, తెచ్చుకుంటాను. బావా, అది మర్చిపోకు. ఏది? అదే అమెరికా. చెప్పావు కదా నల్లల గురించి, అప్పటి నుంచి డైలీ పేరు వాడుతున్నాను. చూడు ఎంత చేంజ్ వచ్చిందో. ఈ సైడ్ కూడా రాయరా, ఇక్కడ నల్లగా తెచ్చింది. నువ్వు ఇలాగే మర్చిపోతావు బావా. మర్చిపోలేరా? నువ్వే కనుక ఈ ప్లాన్ చెప్పకపోతే జానకిని నేను నమ్మించేవాడినేనా? ఒరే, అయ్యప్ప కొండకి వెళ్ళొచ్చి జానకిని పెళ్లి చేసుకుని అమ్మని సంతోషపెట్టాలి, అంతే. బావా, నువ్వు నాతో మాట్లాడుతూ పూజ గురించి మర్చిపోయావు. నేను చూస్తే నీ నాటకం బయటపడిపోద్ది. వెళ్ళు, మళ్ళీ కలుపుకోవచ్చు. స్వామి శరణమయ్యప్ప. ఏం స్వామి, మీరంతా నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? స్వామి, నేను చేసిందేం బాలేదు. రేక్స్లా ఉన్నా కాబట్టి సరిపోయేది, లేదంటే అసలు ఏం జరిగింది స్వామి? చూడండి స్వామి, మీరు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు నేను ఎంతో సంతోషించాను. మీరు శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత అన్నయ్యతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు మేకవన్న పులివి. కేవలం నన్ను పెళ్లి చేసుకోవడానికే అయ్యప్ప మాల వేసుకుని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చింది? ఇంకా నీలాంటి వాడితో మాట్లాడితే ఆ అయ్యప్ప స్వామి నన్ను కూడా క్షమించడు. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి స్వామి, వెళ్ళండి. ఎవరు బాబు నువ్వు? అమ్మా, నేనమ్మా, నువ్వు మదర్ని. నువ్వు నా మదన్ని కాదు, నా మదన్ చనిపోయాడు. అదేంటమ్మా, బతుకున్న నన్ను పట్టుకుని చనిపోయాడంటున్నావు? యావైంది నీకు? చూడు బాబు, నువ్వెవరో మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని అంటున్నావు. ఇంకా ఎక్కడే ఉన్నావంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి గంటించాల్సి ఉంటుంది. అమ్మా, ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. అమ్మా, అమ్మా. అమ్మా, జానకిని పెళ్లి చేసుకుని నిన్ను సంతోష పెట్టాలని అలా చేశాను. ఇంకెప్పుడు చేయను. నన్ను క్షమించమ్మా. అవునరా, క్షమించాలి. ఇలాంటి పాపిష్టి వాడిని
నవమాసాలు మోసి కలి పెంచినందుకు భగవంతుడు నన్ను క్షమించాను. ఆ రోజు యాక్సిడెంట్ లో నువ్వు చచ్చిపోయినా ఈ రోజు నాకు బాధ తప్పేది. నాకు బాధ తప్పేదిరా. అమ్మా ఇంకెప్పుడు నేను తప్పు చేయనమ్మా. నేను చేసిన తప్పే. నన్ను క్షమించి తలుపు తీయమ్మా. నువ్వు క్షమించేంత చిన్న తప్పు చేయలేదురా. నిన్ను క్షమిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. అమ్మా ఇంకెప్పుడు నా కంటి కనిపించుకో. అమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావంటే ఈ అమ్మ చచ్చినంత అపచారం అపచారం. పరమ పవిత్రమైన ఈ గుడిలో ఇలాంటి నీచుడు కాలు పెడితే మునుముందు ఎలాంటి ఘోరం జరుగుతుందో ఏమో. ఈ గుడిని వదిలి శివ ఇంటికి వెళ్ళినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్నాను. ఎంత అపరాధం. దేవుడి మాలను అవహేళన చేస్తాడా? ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు. ఈ స్వామిని చూసి అందరూ ఇలాంటి వారే అనుకుంటారు. అవును, మళ్ళీ దేవుడి పేరు మీద ఇలాంటి మోసాలు చేయకుండా కాని చేతులు వెళ్ళిపోతాను. అవును, ఇతన్ని ఇక్కడ నుంచి తల్లి తరమేయాలి. స్వామి స్వాములు, మీరు చేస్తున్న పని చాలా తప్పు. సాటి స్వామిని ఇలా హింసిస్తారా? స్వామి ఇతను భక్తుడు కాదు, దైవద్రోహి. అతను కోరిక తీర్చుకోవడం కోసం నాటకం ఆడాడు. ఇతను ఈ గుళ్ళో ఉండడానికి వీల్లేదు. ఇతను ఇక్కడే ఉంటే ఈ గుడిని కూడా అపవిత్రం చేస్తాడు. అందుకే అలా అని మీకెవరు చెప్పారు? ఈ సృష్టిలో ఏ బ్రాండ్ ని హింసించారు ఎవరికీ లేదు. మాలధారంలో ఉన్నది ఇలా చేయడం తప్పనిపించలేదా? చూడు మదన స్వామి, జానకిని పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఇలా అయ్యప్ప మాల వేసుకోవడం చాలా తప్పు. వెంటనే ఆ దేవదేవుని క్షమించమని వేడు. అయ్యప్ప స్వామి నిజంగానే నన్ను క్షమిస్తానంటావా స్వామి? తప్పకుండా. పరమ కిరాతకంగా దుర్మార్గంగా ప్రజల ఆస్తుల్ని మాన ప్రాణాదుల్ని హరించిన వావర్ని క్షమించి ఎరుమేరులో వావరికి ఒక స్థానం కల్పించి గుర్తింపునిచ్చిన ఆ కరుణాసరుడైన అయ్యప్ప స్వామి నిన్ను కూడా తప్పకుండా క్షమిస్తాడు. స్వామి అజ్ఞానంతో పవిత్రమైన మాలని అపవిత్రం చేశాను. నన్ను క్షమించి పాప విమోచనం కలిగించు స్వామి. స్వామి, అయ్యప్ప స్వామికి నీ మీద ప్రేమ ఉన్నట్లుంది. అనాథ రక్షకుడైన అయ్యప్ప స్వామి నామాన్ని పలకాలన్నా ప్రారబ్ధ కర్మ కావాలి. అది లేకపోతే ఒక్కసారి కూడా ఆయన నామాన్ని ఉచ్చరించలేం. నాటకీయంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నావు, స్వామి నామస్మరణ ఫలితాన్ని పొందావు. ఆ స్వాములు నిన్ను ఎన్ని మాటలన్నా ఎంత కష్టపెట్టినా శాంతంగా భరించేవే తప్ప వారిని ఎదిరించలేదు. ఆ స్వామి కరుణ ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప,
స్వామి శరణమయ్యప్ప. నువ్వు ఎవరైతే లేవని అన్నావో అది నేను, అయ్యప్పను. అయ్యప్ప అయితే ఎన్నాళ్ళు నాకెందుకు కనిపించలేదు స్వామి? సుమారు 8,50,00,000 జీవరాశులకు ఆధారభూతమైన పంచభూతములనే సృష్టించిన భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు మానవుడు. కలి ప్రభావంచే అసలు భగవంతుడు లేనే లేడని వాదిస్తున్నాడు. కామ, క్రోధ, లోభ మోహములను వదిలి నా నామస్మరణముతో ఒక్కసారి ఈ సృష్టిని చూడు. ప్రతి అణువులోనూ నేనే ఉన్నాను. మరి నువ్వు దేవుడివి అయితే ఎందుకు మనుషుల మధ్యన ఈ తారతమ్యాలు, ద్వేషాలు? మానవాళికి శాంతిని ప్రసాదించలేవా? అన్ని జన్మములకెల్లా మానవ జన్మము ఉత్తమమైనది. కేవలం మానవుడు భగవంతుడితో తమకు గల యథార్థ సంబంధమును తెలుసుకోగలడు. కానీ కర్మ ఫలితముతో మాయా ప్రభావంచే ఈ జగత్తున అశాంతితో జీవిస్తున్నాడు. ఈ మాయా ప్రభావమును దాటుటకు భక్తులు నా దీక్ష తీసుకొని భక్తి శ్రద్ధలతో, నియమ నిశ్చలతో నన్ను ఆరాధించి చివరికి నాలోనే ఐక్యమై ఈ జన్మ మృత్యు బంధములను విడుతారు. అది మోక్షం. స్వామి 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 చూడండి స్వాములు, ఈ రోజు మీకు గురువు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాను. భగవంతుని గురించి సంపూర్ణ జ్ఞానాన్ని భక్తునికి సరైన పద్ధతిలో అందించేవాడే గురువు. జ్ఞానం అనేది గురువు నుంచి శిష్యునికి మాత్రమే సంప్రాప్తిస్తుంది అని గీతాచార్యుడు చెప్పాడు. గురుస్వామి లేకుండా మాల వేసుకుంటే అయ్యప్ప కరుణ పొందలేవా స్వామి? పొందలేడు స్వామి. ఒక విద్యార్థి డాక్టర్ కావాలనుకుని మెడికల్ పుస్తకాలు తెచ్చుకుని చదివితే డాక్టర్ కాలే. ముందుగా ర్యాంక్ తెచ్చుకుని సీటు సంపాదించి అధ్యాపకులు బోధించింది శ్రద్ధగా విని పరీక్షలు రాసి పాస్ అయితేనే డాక్టర్ అవుతాడు. అలాగే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాన్ని శిష్యులకి వివరించి చెప్పగలిగేవాడే గురువు. గురుదేవో భవ. హారతికి సమయమైనటువంటి ఆ ఏర్పాట్లు చూడు. స్వామి ఏమిటి స్వామి, ఏదో అడగాలని సందేహిస్తున్నావు? స్వామి, నేనెంతో పెద్ద అపరాధం చేశాను, అయినా మీరెందుకు నన్ను కాపాడారు? నేను కాపాడింది నీలో భగవంతుని మీద ఉన్న భక్తిని. నాలో భక్త? అవును స్వామి. పరమ నాస్తికుడైన వాల్మీకి రామాయణం రాయలేదా? నాస్తికత్వంతో శివుని దూషించిన మంజునాథునికి మోక్షం కలగలేదా? అలాగే నీలోనూ భక్తిగా మరి నాకొచ్చిన కళ? అది నీలో భగవతారాధనకి అంకురార్పణ. గురుస్వామి, నాకు జ్ఞానోదయమైంది. ఇప్పుడు నాకంతటా భగవంతుడే కనిపిస్తున్నాడు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి, నన్ను క్షమించు. నా చేతులారా నిన్నింట్లోంచి వెళ్ళగొట్టి నిన్ను స్థితికి తీసుకొచ్చాను.
అమ్మా, దేవదేవుడైన ఆ అయ్యప్ప స్వామి ఆడిస్తున్న ఆటలో నువ్వు ఒక పోవు మాత్రమే. ఆ దేవుడు నాలోని భక్తిని మేల్కొల్పేందుకు నిన్ను జానకిని ఇలా ప్రేరేపించాడు. కాదు, నేను మహాపాపం చేశాను. మిమ్మల్ని అందరి ముందు అవమానించినందుకు నన్ను క్షమించండి. భక్తుడికి ఆరాధనే తప్ప అవమానమే లేదు. నా దీక్షను కొనసాగనివ్వండి. స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నావు? గురుస్వామి గారు, మీకు తెలియని ఆలోచనలు కన్యస్వాములు ఏముంటాయి స్వామి? శ్రీ మహావిష్ణు ప్రతిరూపమైన శ్రీరామచంద్రునితో ఎంగిలి పళ్ళు తినిపించిన భక్త శబరికి శబరిగిరిగా మోక్షం ప్రసాదించగా పరశురామునిచే ప్రతిష్ఠించిన పందల రాజవంశ తిలకమైన అయ్యప్ప స్వామి కొండ ఎప్పుడు ఎక్కుదామా అని నా కాళ్ళు తొందరపడుతున్నాయి. గురుస్వామి గారు, ఇన్ని రోజులు చేసిన దీక్షకు ప్రతిరూపమైన ఇరుముడిని నా శిరమును ఉంచుకొని స్వామియే శరణమయ్యప్ప అని గొంతెత్తి పంచగిరులు ప్రతిధ్వనించేలా శరణు ఘోష చేస్తూ సన్నిధానంలో చిన్ముద్రాసనుడై భక్తులను కరుణించే ఆ కరుణాసాగరుణ్ణి ఎప్పుడు స్తుతిస్తుందా అని నా నోరు నాలిక ఎదురు చూస్తున్నాయి. పరమ పవిత్రమైన ఆ కాంతిమల కొండపై జ్యోతి స్వరూపుడైన అయ్యప్పను దర్శించుకోవడానికి నా కాళ్ళు కలవరపడుతున్నాయి. జ్యోతి దర్శన సమయంలో భక్తులందరూ చేసే శరణు ఘోష ప్రతిధ్వనిస్తుండగా ఆ శరణు ఘోష ఎప్పుడు వింటానా అని నా చెవులు రిక్కిరిస్తున్నాయి. పరమ పవిత్రమైన అగ్నిగుండంలోంచి ప్రసరించే సువాసనలను ఎప్పుడు ఆస్వాదిందామా అని నా నాసిక ఎగిరెగిరి పడుతుంది. హరిహర పుత్రుడు ఆనంద చిత్తంతో చిన్ముద్రాసునుడై ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునే వరకు నాకు క్షణమొక యుగంగా మహాభారంగా ఉంది స్వామి. నీలాంటి పరమ భక్తుడు నాకు శిష్యుడిగా పంపినందుకు ఆ భూతనాథుడికి రుణపడి. ఆ సమయం దగ్గరలోనే ఉంది. రేపే ఇరుముడు కట్టుకుని శబరి యాత్ర ప్రారంభిస్తున్నారు. స్వామి
అవిరోధి. ఎందుకు నాకు ఈ పరీక్ష? నేను నీ దర్శన భాగ్యానికి నోచుకోలేదా? గురువు దేవుడితో సమానం అన్నారే, మరి ఆ గురుస్వామి గారు శబరిలో నీ దర్శనం అవుతుంది అని ఆశీర్వదించారే, మరి ఆ గురువు గారి వాక్కుకు శక్తి లేదా? ధర్మరక్షక, ధర్మశాస్త్ర, నా మీద నీకు దయ కలగటం లేదా? స్వామి, నీకు నాపై దయ కలగటం లేదా? కలియుగంలో ధర్మరక్షకుడు అయిన నిన్ను దర్శించుకోవడానికి భక్తులు దాటే 18 మెట్లే మోక్షమునకు సూక్ష్మమైన మార్గము అని అంటారే, అంత పరమ పవిత్రమైన 18 మెట్లను స్పృశించే భాగ్యము నాకు లేదా స్వామి? అజ్ఞానవంతమైన ఈ కలియుగంలో జ్యోతి స్వరూపుడవై ఈ సర్వ జగత్తుకు జ్ఞానజ్యోతిని ప్రసరింపజేస్తాడు. మరి ఆ దివ్య జ్యోతిని చూసి పులకరించే అదృష్టం ఈ జన్మకు లేదా? అదే నిజమైతే మరు క్షణమే నేను మరణిస్తాను. ఈ దేహాన్ని విడిచిపెట్టి మరు జన్మలోనైనా నీ దర్శన భాగ్యానికి నోచుకుంటాను. స్వామి, ఇక ఈ దేహంతో నాకు పని లేదు. నేను అంటే నా దేహం కాదని, నా ఆత్మని 41 రోజుల దీక్షలో తెలుసుకున్నాను. నా ఆత్మని నీలో ఐక్యం చేసుకో స్వామి, నీలో ఐక్యం చేసుకో. స్వామి, స్వామి, ఆహా, ఇది నిజమేనా స్వామి? నాలాంటి ఒక మామూలు భక్తుడికి కూడా తరింపజేయడానికి వచ్చావా స్వామి? దివ్య మంగళ జ్యోతి స్వరూపంతో శబరి కొండపై దర్శనమిచ్చే నీవు నీ దగ్గరకు రాలేని ఈ నిస్సహాయ భక్తులకు ఇక్కడే దర్శన భాగ్యం కలిగించావా స్వామి? నా నామస్మరణ చేసిన భక్తుల కోరికలు తీర్చటమే కదా నా ధర్మం. నీకేం వరం కావాలో కోరుకో. చాలు స్వామి, చాలు. ఉత్తమమైన నీ రూపాన్ని దర్శించే భాగ్యం కలిగాక కూడా ఇంకా నాలో కోరికలేమి మిగులుంటాయి స్వామి? నా భక్తులైన జానకిని వివాహం ఆడి గృహస్థాశ్రమము ఆచరించవలసి ఉన్నది. వద్దు స్వామి, వద్దు. నిన్ను దర్శించడం కన్నా వేరే ధర్మం ఉందా భూతనాథ? ఏ భక్త పాలక, వేదాంత స్వరూప, నువ్వు ఏది ప్రసాదించినను దివ్య ప్రసాదంగా స్వీకరించి దానినే ధర్మంగా పాటిస్తాను.
ఉత్తమమైన సంతానాన్ని కలిగి వారి ద్వారా ఈ సర్వ జగత్తున సనాతన ధర్మమును వ్యాప్తిగా ఉంచు. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. స్వామి శరణమయ్యప్ప.